శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాగజ్నగర్ మండలం ఈస్గం శివమల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేద పండితులు నరహరి శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అట్టహాసంగా చేపట్టారు. వేకువజాము నుంచి భక్తులు శివలింగం దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. నాలుగున్నర గంటల నుండి స్వామివారి అభిషేక అనంతరము భక్తులకు రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా దర్శనం సౌకర్యములు ఏర్పాటు చేయబడతవి. సాయంత్రము 5 గంటల నుండి స్వామివారి శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవము, తదనంతరము రథోత్సవ కార్యక్రమాలు మొదలగునవి ఏర్పాటు చేయబడుతున్నవి. తదనంతరము రాత్రి 11 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అనంతరం 12 గంటలకు నిశి భార్గవి పూజ కార్యక్రమం వేద పండితులచే నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా దేవాలయంకు విచ్చేయు భక్తుల సౌకర్యార్థము అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో అన్ని సౌకర్యములు ఏర్పాటు చేయబడుతున్నవి. దేవాలయమునందు ఈ సంవత్సరము మహాశివరాత్రి మహాపర్వకాల సమయమున 3 రోజులు అనగా నిన్న 25, 26, 27 3 రోజులు అత్యంత వైభవోపేతంగా శ్రీ శివమల్లన్న స్వామి జాతర అన్నది నిర్వహించబడుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాల నుండి అనేకమైన భక్తులు వచ్చి ఈ శివమల్లన్న స్వామిని దర్శించుకొని వారి వారి మొక్కులన్నీ తీర్చుకోబడతారని కోరుతున్నాను. ఇక్కడ ఒకరు కావాలి బలిష్టమైన మహాశివరాత్రి మహాపర్వకాల సమయే శివమల్లన్న స్వామి మిథున కలగోత్రోద్భవస్య వేణుగోపాల్ గుప్తా నామధేయస్య సరితా నామధేయస్య సకుటుంబస్య సపరివారస్య సబాంధవస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయాజురారోగ్యేశ్వరి ఈస్గం శివమల్లన్న టెంపుల్ జాతరకు వచ్చే భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ
వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ మన గ్రామ పంచాయతీ తరఫున అన్ని 28 గ్రామ పంచాయతీ తరఫున మా కార్యదర్శులు కావచ్చు, మల్టీపర్పస్ వర్కర్స్ అందరం కూడా ఇక్కడ శానిటేషన్ పారిశుద్ధ్యం విషయంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు వచ్చిన భక్తులందరూ కూడా ప్లాస్టిక్ దయచేసి ఎక్కడ కూడా పడేయకుండా మేము ప్లాస్టిక్ నిల్వ కేంద్రాలు పెట్టినాం. అక్కడనే ప్లాస్టిక్ నిల్వ కేంద్రాల్లో మాత్రమే వాటర్ బాటిల్ కావచ్చు, ఇంకా ప్లాస్టిక్ సంబంధించి ఇది కూడా అక్కడనే అది చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఉద్యోగం